నమస్తే వెల్కమ్ టు టీవీఎన్ న్యూస్ నేను మీ మధు ఇప్పుడు ప్రతి ఒక్కరి మైండ్ లో ఒకటే క్వశ్చన్ అల్లు అర్జున్ రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయిన కారణంగానే అరెస్ట్ చేయించారా నిజంగా ఇది నిజమా ఒకానొక ఈవెంట్ లో కేటీఆర్ కూడా ఇదే ప్రస్తావన తీసుకొచ్చారు పుష్ప సినిమా సక్సెస్ సెలబ్రేషన్ లో భాగంగా ఓ ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ ప్రెస్ మీట్ లో అల్లు అర్జున్ మాట్లాడుతూ కరెక్ట్ గా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు చెప్పడానికి తడబడ్డాడు మర్చిపోయాడో లేకపోతే నిజంగానే దాహం వేసిందో తెలియదు కానీ వాటర్ కావాలి అంటూ కొంచెం టైం గ్యాప్ తీసుకున్నారు ఆ టైం గ్యాప్ లోనే చాలా రాద్ధాంతాలే జరిగిపోయాయి కావాలని రేవంత్ రెడ్డి పేరు పలకలేదని ఒకరు లేదు ఆయన మర్చిపోయారని మరి ఒకరు అసలు అంత ప్లస్ చేసిన రేవంత్ రెడ్డిని ఎలా మర్చిపోయారు వీడు అంటూ ఘాటుగా మరొకరు వ్యాఖ్యానించారు ఒకరు కాదు ఇద్దరు కాదు చాలా మంది జనాలు ఈ విధంగా మాట్లాడుకున్నారు ఇక సీన్ కట్ చేస్తే ఇప్పుడు ఇండస్ట్రీలో ఇదే విషయం హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది అల్లు అర్జున్ ని కావాలని రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయిన కారణంగా అరెస్ట్ చేయించారు అంటున్నారు కొందరు అయితే అల్లు అర్జున్ ని అరెస్ట్ చేయించింది రేవంత్ రెడ్డి పర్సనల్ ఇష్యూస్ పైనే కాదు కేవలం లీగల్ పరంగా ముందుకు వెళ్తున్నారు అని జనాలు మాట్లాడుకుంటున్నారు చట్టం ఎవరికి చుట్టాలు కాదు అని పోలీసులు చెప్పినా కూడా అల్లు అర్జున్ అంత మూర్ఖంగా ఎలా సినిమా చూసిన తర్వాతే వెళ్తాను అంటూ మాట్లాడడం కరెక్టేనా అని ప్రశ్నించారు అదే విధంగా రేవతి కుటుంబాన్ని పరామర్శించకపోవడం అదే విధంగా రోడ్ షో చేయడం ఒక మనిషి చనిపోయింది అని చెప్పిన తర్వాత కూడా థియేటర్ నుంచి వచ్చాక అలా రోడ్ షో చేస్తూ తగ్గేదేలే అనే డైలాగ్ చెప్తూ వెళ్ళడం ఆయన హెడ్ వెయిట్ కి నిదర్శనమని ఆ హెడ్ వెయిట్ దించడానికి గవర్నమెంట్ ఏదైనా చేస్తుందని చూపించడానికి రేవంత్ రెడ్డి ఇలా చేశాడు అంటూ జనాలు మాట్లాడుకుంటున్నారు ప్రెజెంట్ ఈ న్యూస్ సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో కూడా బాగా ట్రెండ్ అవుతూ వైరల్ గా మారింది